మదనపల్లిలో జరిగిన సంఘటన. ఆ తండ్రి రిటైర్డ్ టీచర్, భార్య చనిపోయింది, ఒకే ఒక్క కుమార్తె. సరే, మరో వివాహం చేసుకుంటే ఈ కుమార్తె బ్రతుకు అన్యాయం అయిపోద్దని ఒంటరిగా మిగిలిపోయాడు. తాను సంపాదించిన ఆస్తిలో తిరుపతిలో ఒక అబ్బాయితో మాట్లాడి వివాహాన్ని కుదిర్చి దరిదాపుగా 80 లక్షల రూపాయల కట్నం ఇస్తానని చెప్పి వివాహాన్ని కుదిర్చాడు. ఇక కొన్ని రోజుల్లో వివాహం జరగబోతుంది. ఆ రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు, ఆయన చంపబడ్డాడు. ఎవరు చంపారు? ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. అమ్మాయి ఎవరు చంపారు? ఎవరో దోపిడీ దొంగలు వచ్చారండి, నా చేతులు కట్టేశారండి, నా కాళ్ళు కట్టేశారండి, ఈలోపు మా నాన్న చంపారండి, నాకేం తెలియదండి, అయ్యో నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశారండి, మా నాన్న ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయారండి, ఏడుస్తుంది. మొదట్లో పోలీసు వాళ్ళు నమ్మారు, డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి మీద డౌట్ పడ్డారు. లేదు నువ్వేదో చేసావు నిలదీశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏముందో తెలుసా? తండ్రి మీద ఎంత నిందేసింది. ఏ నిందేసిందో తెలుసా? ఆడు కన్న తండ్రి అండి, ఆడు తండ్రి. ఆడేం చేశాడో తెలుసా? నా మీద అఘాయిత్యం చేయబోయాడు. కన్న కూతురు అనేది చూడకుండా నా మీద అఘాయిత్యం చేయబోయాడు. ఇలాంటి తండ్రి ఉంటే ఎంత పోతే ఎంత అని మా నాన్నను చంపేశా, నేనే చంపా. పోలీసు వాళ్ళు అంత తేలిక ఊరుకుంటారా? ఇంట్రాగేట్ చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే, అవి చెప్పకూడదు, ఇది భయంకరమైన బజార్ అమ్మాయట. ఒకళ్ళు కాదు, ఇష్టానుసారంగా ప్రవర్తించేదట. తండ్రికి తెలిసి గద్దించి ఒక ఇంటి దాన్ని చేయాలని ఒక అబ్బాయితో మాట్లాడి వివాహం కుదిరిస్తే, ఆ అబ్బాయితో వివాహం అయితే నేను అక్కడే సెటిల్ అవ్వాలి, నా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని తన అపవిత్రపు కోరికలు తీర్చుకోవటానికి కన్న తండ్రిని చంపిందండి. మీరు అంటారు అయ్యో పాపం ఎంత చెడ్డదంటారు. ఆ అమ్మాయి చెడ్డదనే కంటే పాపం అంత భయంకరమైనది, చెడుతనం అంత భయంకరమైనది. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఏ చెడుతనంలో నువ్వు ఉన్నావు? ఏ చెడుతనం నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిసైపోయావు? జాగ్రత్త. స్పర్శ లేని వాడిగా నీ పాపం నిన్ను మారుస్తుంది, ఉన్మాదిగా నిన్ను చేస్తుంది. నువ్వేం కోల్పోతున్నావో, ఏం పోగొట్టుకున్నావో గ్రహించలేని గుడ్డివాడిగా నిన్ను మిగులుస్తుంది. ఎంత పవిత్రంగా బ్రతుకుతావో అంత సున్నిత మనస్కుడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.